కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుందా? పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయ్యారా? స్పీకర్ నోటీసుల తర్వాత ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ఒకవేళ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే 10 నియోజకవర్గాల్లో బైపోల్ తప్పదా? ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇదే విషయమై టెన్షన్ పడుతున్నారా? లెట్స్ వాచ్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ కండవాలు కప్పుకున్నారు. వీరిలో ఎమ్మెల్యేలు దారం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ కుమార్, కాల యాదయ్య, అరికిపుడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. అయితే పార్టీ ఫిరాయింపులను సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ వీరిపై అనర్హత వేటు వేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టు ఈ విషయంలో స్పీకర్ 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకొని పక్షంలో తామే ఓ నిర్ణయాన్ని ప్రకటిస్తామని స్పష్టం చేసింది. దాంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వారికి నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయ్యారని ప్రచారం సాగుతుంది. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయం తీసుకునే ముందు స్పీకర్ న్యాయ నిపుణులు, అడ్వకేట్ జనరల్తో చర్చించినట్లు సమాచారం. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీపై గెలిచిన ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పార్టీ మార్చారు. దీంతో ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ గులాబీ పార్టీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ను ఆదేశించింది. దాంతో 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించి వారి వివరణలు తీసుకున్న తర్వాత స్పీకర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలలో కొందరు తాము కాంగ్రెస్లో చేరలేదని ఇప్పటికే ప్రకటించారు. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చాక అనేక పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో తాము పార్టీ మారడానికి కారణాలను చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్పీకర్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను బట్టి స్పీకర్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇక్కడే మరో వాదన సైతం వినిపిస్తుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఫిరాయింపుల చట్టంలోని లొసుగులను ఆధారంగా చూపించే అవకాశాలు లేకపోలేదు. అంటే తమ పార్టీ పూర్తిగా చీలిందని, చీలిక వర్గమైన తమకే మెజారిటీ ఉందని, తమ సభ్యత్వం చెల్లుబాటు అవుతుందని ఎమ్మెల్యేలు వాదించే అవకాశం లేకపోలేదు అంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యేల వాదనలు వినేందుకు స్పీకర్ మరింత సమయం కోరే అవకాశం ఉందనే ప్రచారం సైతం జరుగుతుంది. ఒకవేళ జరిగితే ఆలోపు మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అలా కాకుండా స్పీకర్ వారిపై సస్పెన్షన్ వేటు వేస్తే మాత్రం 10 ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు అవుతుంది. ఇదే జరిగితే మొత్తం నియోజకవర్గాల్లో బైపోల్ జరిగే అవకాశం ఉందని టాక్ సైతం వినిపిస్తుంది. ఒకవేళ స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలపై విచారణ తర్వాత వేటు వేయకపోతే అది కాంగ్రెస్కు లభించే అవకాశం ఉంది. ఇదే అదనుగా మరికొందరు ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ లాక్కునే అవకాశం ఉందనే ప్రచారం సైతం జరుగుతుంది. మొత్తం మీద స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై తీసుకునే నిర్ణయం తెలంగాణ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు.